నకిలీ వీసాలతో ఒమాన్‌లోని మస్కట్‌కు ఉద్యోగాల కోసం వెళ్తున్న తూర్పుగోదావరికి చెందిన 20 మంది మహిళలను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులైతే అరెస్టు చేశారు. టాపిక్‌లోకెళ్తే గల్ఫ్ దేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ ఆ కలలను కొంతమంది నకిలీ ఏజెంట్లు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటుంటారు. అలాంటి ఒక షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వెలుగులోకైతే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 20 మంది మహిళలు ఒమాన్‌లోని మస్కట్‌కు వెళ్లేందుకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారంతా ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వెళ్తున్నామనైతే భావించారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళ పాస్‌పోర్ట్‌లను, వీసాలను తనిఖీ చేయగా సంచలన విషయం అయితే బయటపడింది. వారి వద్ద ఉన్న వీసాలు నకిలీవని అధికారులైతే గుర్తించారు. వెంటనే ఆ మహిళలను అదుపులోకి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఔట్‌పోస్ట్ పోలీసులకైతే అప్పజెప్పారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా కలకలం అయితే రేగింది. ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మహిళలు తమకు ఎలాంటి తప్పు తెలియదని అధికారులకైతే తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఏజెంటు తమకు ఈ వీసాలు ఇచ్చాడని, అవి అసలు నకిలీవని మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు బాధపడడం అయితే జరిగింది. తాము కేవలం కుటుంబాన్ని పోషించడం కోసం విదేశాలకు వెళ్తున్నామని వారు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మరోసారి గల్ఫ్ ఉద్యోగాల పేర్లతో జరుగుతున్న మోసాలపై పెద్ద హెచ్చరికగా అయితే నిలిచింది. కొంతమంది ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తాము, చాలా ఎక్కువ జీతము, త్వరగా వెళ్లాలని ప్రెజర్ చేయడంతో చాలా మంది వీసా ఒరిజినలా కాదా అని చెక్ చేసుకోకుండా ఇలా ఎయిర్‌పోర్ట్‌కెళ్లి అక్కడ అరెస్ట్ అయ్యి ఇబ్బందులైతే ఎదుర్కొంటుంటారు. గల్ఫ్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా గల్ఫ్‌కు వెళ్లేవారు కొన్ని ముఖ్యమైన సూచనలైతే గుర్తుపెట్టుకోవాలి. మీ వీసా ఒరిజినలా కాదా? మీ ఆఫర్ లెటర్ ఒరిజినలా కాదా? మీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా? కంపెనీ వివరాలు, జీతం వివరాలు, అలాగే కాంట్రాక్ట్ ఉందా లేదా అన్నీ కనుక్కొని దాని తర్వాత అయితే గల్ఫ్ కంట్రీలకి లీగల్‌గా వెళ్ళాలి. ఇల్లీగల్‌గా వెళ్తే ఇలానే ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత లేదంటే గల్ఫ్ కంట్రీలకు చేరిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఉంటుంది. ఇక ఈ నకిలీ వీసాలను తయారు చేసి అమాయక మహిళలను మోసం చేసిన ఈ ఏజెంట్‌పై మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇతను ఇలాగే మరోసారి మరో కొంతమందిని మోసం చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంది? కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి.